హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వింటర్ సీజన్లో ఎక్కువగా లభించే ఉసిరికాయలతోటి ఒక మంచి నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1/2 కిలో దాకా ఉసిరికాయలు తీసుకున్నా. ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకొని తడంతా తుడిచేసి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 25 నుంచి 30 దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ తోటి సాల్ట్, కారం తీసుకోవాలి. సాల్ట్ మాత్రం ఇలా తల వరకు తీసుకొని కారం నిండుగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని జీలకర్రని, ఆవాలు, మెంతులు చక్కగా వేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎర్రగా వేయించుకొని ఈ మూడింటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఒక టీ గ్లాస్ తీసుకున్నాం కదా కారం కొలతలు, అదే టీ గ్లాస్ తోటి 1.5 టీ గ్లాస్ దాకా ఆయిల్ తీసుకోవాలి. 1.5 ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంచుకొని చక్కగా ఉసిరికాయలని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, మెంతులు, వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ 3 పౌడర్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిలో కొన్ని తీసుకొని ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం తీసుకున్న కారం, సాల్ట్ ఇవన్నీ ఆయిల్లో వేసేసి మనం పొడి పట్టేసుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి కలిపి పొడి పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఉసిరికాయల్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేయాలి. వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. మిగిలిన వెల్లుల్లి ఉన్నాయి కదా, కొన్ని వెల్లుల్లి తీసి పొడి పట్టేసుకున్నాం. మిగిలిన వెల్లుల్లి కూడా ఇందులో వేసేసి ఈ చట్నీ అంతా నీట్గా కలిపేసుకోవాలి. కారం, ఆయిల్, సాల్ట్, వెల్లుల్లి మనం పొడి పట్టేసుకొని వేసేసుకున్నాం కదా, ఇవన్నీ నీట్గా ఉసిరికాయలకి పట్టేలాగా కలిపేసుకోవాలి చక్కగా. ఇదంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇది ఉసిరికాయల్ని కొంతమంది చింతపండు గుజ్జుతో చేస్తారు, కొంతమంది లెమన్ జ్యూస్తో చేస్తారు. ఇక్కడ నేను లెమన్ జ్యూస్ని తీసుకుంటున్నా. 1/2 కిలో ఉసిరికాయలకి సరిపోయేలాగా ఇక్కడ నేను 1/2 కప్పు లెమన్ జ్యూస్ తీసుకుంటున్నా. ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, అదే కొంచెం 1/2 కప్పు లెమన్ జ్యూస్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇదంతా కలిపేసుకుంటే మన ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. ఇది ఒక 2-3 డేస్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా మనం తినడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడైతే ముక్కకు ఆయిల్ అవంతా పట్టదు సరిగా. ఒక 2-3 డేస్ తర్వాత అయితే మొత్తం అంతా పట్టేస్తుంది. ఇలా మీరు ఈ సీజన్లో లభించే ఉసిరికాయలతోటి ఇలా చట్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.